తిరుమలలో భక్తుల రద్దీ అధికమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత వారం వరకు తిరుమల కొండ భక్తులు లేక బోసిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం కోసం అన్ని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి షెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో అంటే సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తిరుమలకు భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. తిరుమల గిరులు మొత్తం ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇక ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. నిన్నటి గురువారం రోజున 70,000కు మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో ప్రక్క రూములు దొరక్క లాకర్లలో లగేజీ భద్రతపరిచి భక్తులు ఆరుబయటనే నిద్రిస్తున్నారు. భక్తులు కాలినడకను కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. టైం స్లాట్ ద్వారా దర్శించుకునే భక్తులకు సుమారు 6 నుండి 7 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. గత 3 రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. టీటీడీ అధికారులు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండేలా అధికారులతో పర్యవేక్షణ చేస్తూ పాలు, మజ్జిగ, అన్న ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. Okay.